అదేమైనా శ్మశానమా పూజారి గారు అని అనుమానంగా అడిగింది తార. కాదు తల్లి, అది శ్మశానం కాదు, ఒక అడవి అని ఏదో చెప్పడానికి భయపడుతూ, మీరు చిన్నప్పుడు విన్న కథల్లో కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రదేశం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని భయపెట్టారు పూజారిగారు. చీమలు కాకులే దూరని అడవిలో ఆ ఆదికేశవ ఎలా దూరడంటారు అని నవ్వ అప్పుకుంటూ వెటకారంగా అడిగాడు విక్కీ. అతడి మాటలకి సీరియస్గా చూశారు తారా రోహితులు. ఛీ, వీళ్ళకి బొత్తిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అని మనసులో అనుకుంటూ సైలెంట్ అయిపోయాడు విక్కీ. ఆయన దగ్గరికి వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటారా పూజారిగారు అని తారా రోహితులు ఒకేసారి అనుమానంగా అడిగారు. అది నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే ఆయనకి వశీకరణం గురించి తెలుసో లేదో నాకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే మాత్రం మనకి ఖచ్చితంగా సహాయం చేయగలరు అని కాస్త నమ్మకాన్ని కలిగించారు పూజారిగారు. చాలు పూజారిగారు, ఈ ఒక్క మాట చాలు. ఎంత కష్టమైనా ఆ ఆదికేశవని ఇక్కడికి తీసుకొస్తాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు రోహిత్. అది నువ్వనుకున్నంత సులభం కాదు రోహిత్ అని ఏదో చెప్పడానికి సందేహిస్తూ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మిగిలింది ఆ జగన్మాతే చూసుకుంటుంది అని గుడివైపు చూస్తూ ప్రార్థించారు పూజారిగారు. సరే అయితే మేం ఇప్పుడే బయలుదేరతాం అని పైకి లేచిన రోహిత్ని ఆపి, సాయంత్రం అవుతోంది రోహిత్, ఈ టైంలో ఆ ప్రదేశానికి వెళ్లటం మంచిది కాదు. పైగా మీరు వెళ్లేసరికి చీకటి పడిపోతుంది. రాత్రిపూట ఆ ప్రదేశం మరింత భయంకరంగా ఉంటుంది అని వణుకుతున్న కంఠంతో అన్నారు పూజారిగారు. భయపెట్టడం మానేసి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి పూజారిగారు. మేమేం చిన్నపిల్లలం కాదు చీకటిని చూసి భయపడడానికి అని విసుక్కున్నాడు విక్కీ. తారీసారి అతని వైపు తినేసేలా చూసింది. ఆమె కళ్లకి భయపడి కాస్త దూరంగా వెళ్లిపోయాడు విక్కీ. వాడి మాటలు పట్టించుకోకండి పూజారిగారు. ఆ ప్రాంతానికి ఏ సమయంలో వెళ్తే మంచిదంటారు అని అనుమానంగా అడిగాడు రోహిత్. తెల్లవారుజామున బయలుదేరితే మంచిది. మీరక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఆదికేశవతో మాట్లాడి చీకటి పడేలోపు ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు అని దీర్ఘాలోచనగా అన్నారు పూజారిగారు. సరే అయితే రేపు తొలికోడి కుయ్యకముందే బయలుదేరతాం అని చెప్పింది తార. పూజారిగారు అయిష్టంగా సరే అనడంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు. మాట్లాడితే నా వైపు సీరియస్గా చూడటం కాదు, ఒకసారిది చూడండి, పూజారిగారు చెప్పిన ప్రదేశం అసలు లేనేలేదు అని బయటికొచ్చిన రోహిత్కి తన మొబైల్ చూపిస్తూ అన్నాడు విక్కీ. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అతడి మొబైల్ వైపు ఆతృతగా చూశారు. గూగుల్లో ఆ ప్రదేశం గురించి సెర్చ్ చేశాడు విక్కీ. అలాంటి ప్రదేశం అసలు లేదని గూగుల్ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నాకు తెలిసి ఆ అడవి గురించి పెద్దగా ఎవరికీ తెలిసుండదు, అందుకే గూగుల్లో ఆ ప్లేస్ కనిపించడం లేదు అని అనుమానంగా అంది తార. అలా జరగడానికి అవకాశం ఉంది తారా. పైగా పూజారిగారు ఆ ప్రదేశాన్ని 25 ఏళ్ల క్రితం చూశారు. ఇప్పుడు దాని పేరు మారిపోయి ఉండొచ్చు, అందుకే గూగుల్లో కనిపించటం లేదేమో అని రోహిత్ కూడా తారకి సపోర్ట్ చేసేసరికి అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు విక్కీ. అవును, వీళ్ళిద్దరూ చెప్తుంది నిజం. మా తాతవ్వ కూడా ఆ ప్రదేశం గురించి చెప్తూ ఉండేది. ఆ అడవిలో చెట్ల కన్నా బండరాళ్లే ఎక్కువగా ఉంటాయట. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటి సంఖ్య రెట్టింపవుతుందంట అని జగజిత్ అనేసరికి అక్కడికి ఎలా వెళ్లాలో మీ తాతవ్వని అడుగుతావా అని ఆతృతగా అడిగాడు రోహిత్. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది అని జగజిత్ అసహనంగా అనేసరికి డిసప్పాయింటింగ్గా ఫీల్ అయ్యాడు రోహిత్. కానీ మా నాన్నకి ఆ ప్లేస్ గురించి తెలుసు, ఆయన్నడిగి ఎలా వెళ్లాలో తెలుసుకుంటాను అన్నాడు జగజిత్. గుడ్ గుడ్, అండ్ అక్కడికి వెళ్లటానికి మనకొక వెహికల్ కావాలి, ఏదైనా కార్ లాంటిది దొరుకుతుందేమో చూడు అని పురమాయించాడు రోహిత్. ఓకే, పక్కూర్లో నా ఫ్రెండ్కి స్కార్పియో ఉంది, రేపు దాన్ని తీసుకొస్తాను అని సమాధానమిచ్చాడు జగజిత్. సరే అయితే నువ్విప్పుడే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, ఆ కార్ తీసుకుని తెల్లవారక ముందే మా దగ్గరకొచ్చేయాలి అని కమాండింగ్గా అని జగజిత్ని అక్కడ్నుండి పంపించేశాడు రోహిత్. ప్లాన్ బాగానే ఉంది, కానీ ఈ విషయం చంద్రకి తెలిస్తే ఏంటి పరిస్థితి అని అనుమానంగా అడిగాడు విక్కీ. చెప్పకుండా ఉంటే అసలు ప్రాబ్లమే రాదు కదా అని ఆలోచనగా అన్నాడు రోహిత్. అవున్రా, వాడికి దీని గురించి చెప్పొద్దు. వాడు ఎలాగైతే మన దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడో అలాగే మనం కూడా ఈ సీక్రెట్ని మెయింటైన్ చేద్దాం అని చిన్న పిల్లాడిలా అన్నాడు విక్కీ. అలా ముగ్గురూ మాట్లాడుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటికే హాల్లో కూర్చున్న చంద్ర లోపలికొస్తున్న వాళ్ళని చూస్తూ, ఎక్కడికి వెళ్లారు మీరు అని అనుమానంగా అడిగాడు. పూజారిగారు ఊర్లోకొచ్చారంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాం. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది
అని అడుగుతూ లోపలికొచ్చాడు రోహిత్. పూజారి గారి దగ్గరికెందుకు? మీరేం చేస్తున్నారు? నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా అని స్ట్రేంజ్గా బిహేవ్ చేశాడు చంద్ర. ఓ, దాచిపెట్టడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా చంద్ర అని ముందుకొచ్చి వెటకారంగా అన్నాడు విక్కీ. కళ్లల్లో కోపం, అసహనం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వీడేంటిలా అంటున్నాడు? కొంపదీసి నా గురించి తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడ్డాడు చంద్ర. విక్కీ, నువ్వు సైలెంట్గా ఉండు అని కసురుకుని, నీ దగ్గర దాచిపెట్టడానికేముందిరా? పూజారి గారిని కలవడంలో తప్పే ఉంది. దానికి నువ్వెందుకింతలా రియాక్ట్ అవుతున్నావు అని చంద్రని కార్నర్ చెయ్యాలనుకున్నాడు రోహిత్. ఏమీ లేదు రోహిత్, నాకు చెప్పకుండా వెళ్లేసరికి నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారేమో అనిపించింది అని బాధగా అన్నాడు చంద్ర. నువ్వే కదరా నీరసంగా ఉందని పడుకున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పూజారి గారిని కలవడానికి వెళ్ళాం అని తెలివిగా సమాధానమిచ్చాడు రోహిత్. సరే, మిమ్మల్ని ఏదైనా బాధపెట్టుంటే నన్ను క్షమించండి అని లోపల నుండి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్ర. వీడేంట్రా సడన్గా డ్రామా క్వీన్ వేషాలు వేస్తున్నాడు అని రోహిత్ భుజం మీద చెయ్యి వేశాడు విక్కీ. వాడు గిల్టీగా ఫీలవుతున్నాడురా. మనకి నిజం చెప్పలేక, లిల్లీకి ఎదురు చెప్పలేక సతమతమైపోతున్నాడు అని చంద్రకి సపోర్ట్ చేశాడు రోహిత్. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి రోహిత్. వాళ్ల బాధని చెప్పకుండా అర్థం చేసుకోగలిగే తత్వం నీది. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టం అని సంతోషంగా చెప్పింది తార. మరి నేను అని చిన్న పిల్లాడిలా గంతులు వేశాడు విక్కీ. నీలాంటివాడు ఫ్రెండుంటే పక్కలో టైం బాంబ్ పెట్టుకుని తిరిగినట్టే. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో పడేస్తావో తెలీదు అని ఆట పట్టిస్తున్నట్టుగా అంది తార. మొయ్ మొయ్ అని ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న బీజిఎంని విక్కీ చెవి దగ్గరకొచ్చి కామెడీగా అన్నాడు రోహిత్. తార దగ్గర్నుండి ఆ సమాధానం ఎక్స్పెక్ట్ చేయని విక్కీ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రేయ్, డ్రామా క్వీన్ వేషాలు వేసేది చంద్ర కాదు, నువ్వు. తను కామెడీగా అన్నదాన్ని నువ్వెందుకు సీరియస్గా తీసుకుంటున్నావు అని విక్కీ డిప్ప మీద ఒక్కటిచ్చాడు రోహిత్. అతడి కళ్లల్లో నీళ్లు చూడగానే తార పడి పడి నవ్వింది. చూసావా మామా ఎలా నవ్వుతోందో? ప్రేమ ప్రేమ అని వెంటపడితే లోకువైపోయాను మామా అని గారంగా అంటున్న విక్కీ బుగ్గలు పట్టుకుని ప్రేమగా లాగింది తార. ఒక్క క్షణం ఏం చేసిందో తారకి కూడా తెలియలేదు. క్యూట్గా పెట్టిన విక్కీ ఫేస్ని చూసి తనకి తెలియకుండానే అతని బుగ్గల్ని లాగింది. ఓ గాడ్, నేనేంటి ఇలా చేశాను? నా గురించి విక్కీ ఏమనుకుంటున్నాడో ఏంటో అని మనసులో అనుకుంటూ విక్కీ వైపు చూసింది తార. ఆమె వైపే ప్రేమగా చూస్తున్నాడు విక్కీ. అతడి చూపులు తారకి ఇబ్బంది కలిగించాయి. ఇంకక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోయింది. చాలురా ఈ రోజుకిది. ఈ హ్యాపీ మూమెంట్స్తో లైఫ్ లాంగ్ గడిపేస్తా అని గుండెల మీద చేయి వేసుకుంటూ రోహిత్. ఎపిసోడ్ 1. సిద్ధాంత్, మన ఫస్ట్ మీటే ఫస్ట్ నైట్ కావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. ఈ రాత్రి నువ్వు ఏ నాటికి మర్చిపోలేవు. ఐ ప్రామిస్ యూ దాట్. నిజంగా మీరా అండ్ సిద్ధాంత్ పెళ్లి డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి చివరి ఫ్రీ ఎపిసోడ్. ఇంకా ఫ్రీ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. ఎపిసోడ్ 200 మంచి శకునం. ఓ, దాచిపెట్టడం గురించి నువ్వు. వాడు గిల్టీగా ఫీలవుతున్నాడురా. విక్కీ చెవి దగ్గరకొచ్చి కామెడీగా అన్నాడు రోహిత్. అక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోయింది. చాలురా ఈ రోజుకిది. ఈ గంట తర్వాత తిరిగి ఇంటికొచ్చాడు. అతడు వెళ్లడం చూడలేదు కాని తిరిగి రావడం చూస్తోంది తార. ఈ టైంలో చంద్ర ఎక్కడికెళ్ళొస్తున్నాడు అని వంటగదిలో మంచినీళ్లు తాగుతూ అనుకుంది తార. ఉన్న టెన్షన్లు సరిపోవన్నట్టు చంద్ర బిహేవియర్ కూడా భయపెడుతోందిప్పుడు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది తార. తెల్లవారుజామున 4:30 జగజిత్ తన ఫ్రెండ్ వెహికల్ని తీసుకుని విక్కీ వాళ్ళింటికొచ్చేశాడు. అప్పటికే రెడీ అయిన రోహిత్, విక్కీ, తారలు బయటికొచ్చారు. ఒకసారి వెళ్లే ముందు చంద్రకి చెప్పి వెళ్లడం మంచిది. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి రోహిత్. వాళ్ల బాధని చెప్పకుండా అర్థం చేసుకోగలిగే తత్వం నీది. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టం అని సంతోషంగా చెప్పింది తార. మరి నేను అని చిన్న పిల్లాడిలా గంతులు వేశాడు విక్కీ. నీలాంటి వాడి అతని బుగ్గల్ని లాగింది. హోడు
అతడు వెళ్లడం చూడలేదు కాని తిరిగి రావడం చూస్తోంది తార. పడుతూ అంది తార. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఏం చేయడానికి వెళ్తున్నారు అని చంద్ర అడిగితే ఏం చెప్తారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు విక్కీ. నేనేమీ అడగనులే విక్కీ, మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా తిరిగిరండి అంటూ బయటికొచ్చాడు చంద్ర. మేం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలని లేదా అని అనుమానంగా అడిగాడు రోహిత్. నేను తెలుసుకోగలిగిందే అయితే నువ్వు చెప్తావు కదా రోహిత్. నువ్వు చెప్పలేదంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది నువ్వు చెప్పినప్పుడే తెలుసుకుంటాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చిరునవ్వుతో చెప్పాడు చంద్ర. రోహిత్ ఎమోషనల్గా అతన్ని హగ్ చేసుకున్నాడు. తార మంచి శకునం చూసి రోహిత్ని కారు స్టార్ట్ చేయమంది. చంద్ర ఇంత మంచోడైపోతాడని నేననుకోలేదు అని కాస్త వెటకారంగా అన్నాడు విక్కీ. అందరూ నీలా ఉండరు కదరా అని ఆట పట్టించాడు రోహిత్. ఇదిగో ఇలా అన్నారంటే నేనిప్పుడే దిగేసి వెళ్ళిపోతాను చెప్తున్నా అని బెదిరించాడు విక్కీ. వెనక సీట్లో జగజిత్ పక్కన కూర్చున్న తార వాళ్ళిద్దర్నీ పట్టించుకోకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది. అప్పుడింకా తెల్లారకపోవడం వల్ల వాళ్లు వెళుతున్న సంగతి ఊర్లో వాళ్ళకెవ్వరికీ తెలీదు. మంచు పొర చీకటిని దుప్పటిలా కప్పేసింది. సరిగ్గా వాళ్ల కారు వెంకటాపురం పులిమేర దాటుతూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోయింది. కారు ఒక కుదుపుతో ఆగేసరికి తార ఆలోచనలో నుండి బయటికొచ్చింది. ఏమైంది రోహిత్? కారెందుకాగింది అని అనుమానంగా అడిగింది తార. ఏమో, ఎందుకాగిందో తెలీదు అంటూ కిందకి దిగి చూశాడు రోహిత్. అతడి వెనకాల మిగిలిన వాళ్ళు కూడా దిగారు. కారు టైర్లు ఏమైనా పంచర్ అయ్యాయేమోనని టైర్ల వైపు చూశాడు జగజిత్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఏం పాడుబండిని తీసుకొచ్చావురా? ఊరు కూడా దాటకుండానే ఆగిపోయింది అని జగజిత్ వైపు కోపంగా చూశాడు విక్కీ. ఈ కార్ని వాడు మొన్నే కొన్నాడ్రా, రిపేర్ అయ్యే ఛాన్సే లేదు అని జగజిత్ అంటుండగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది తార. ఆమె వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించింది. కంగారు పడుతున్న ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏమైంది తారా అని అనుమానంగా అడిగాడు రోహిత్. ఇక్కడ మనం కాకుండా ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తోంది అని వణుకుతున్న కంఠంతో చెప్పింది తార. ఈ మంచులో మన ముఖాలే సరిగ్గా కనిపించడం లేదు, నీకిక్కడ ఇంకెవరు కనిపిస్తున్నారు అని అసహనంగా అంటూ తార చూస్తున్న వైపు చూశాడు విక్కీ. ఊరి పులిమేర దగ్గరున్న మర్రిచెట్టు వెనకాల ఎవరో ఉన్నట్టు మసగ్గా కనిపిస్తోంది. తెల్లటి మంచులో ఆ అమ్మాయి జుట్టు గాలికెగురుతూ కనిపించేసరికి భయంతో గట్టిగా అరిచాడు విక్కీ. విక్కీ చూసింది ఎవర్ని? వాళ్ల కారు సడన్ గా ఆగిపోవడానికి కారణమేంటి? చంద్ర అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళొచ్చాడు? ఇప్పుడు రోహిత్ ఎముకల గుట్ట దగ్గరికి ఎలా వెళ్తాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం.